దేవుని బిడ్డలారా, ప్రత్యేకంగా 100 డేస్ ఉపవాస ప్రార్థన కూడికలలో మరి దేవుడెంతో ఎన్నో గొప్ప కార్యాలు మేలులు జరిగిస్తూ ఉన్నాడు. 100 రోజులు ఉపవాసాలుంటూ దేవుని కృపను, దేవుని యొక్క సన్నిధిని నిత్యము కలిగి ఉండి నశించిపోతున్న ఆత్మల కొరకు అహర్నిశలు కన్నీరు విడుచుచు, దేవా నిరాకడ సమీపిస్తూ ఉన్నది, అనేకులు నశించిపోతూ ఉన్నారు, నీ ప్రేమను గుర్తించలేక, నీ ప్రేమను గుర్తెరగలేక అనేకులు నీకు దూరం అవుతూ ఉన్నారు అని దేవుని సేవకుడు కన్నీరు పెడుతూ ప్రతినిత్యము కూడా ప్రార్థించటానికి, ఉపవాసం ఉండడానికి దేవుడు కృప చేస్తూ ఉన్నాడు. ఈ 100 రోజుల ఉపవాసం ఈ సంవత్సరం చివరిది. దేవుని రాకడ ఆలస్యమైతే మరలా దేవుడు తన సేవకుని బ్రతికిస్తే వచ్చే సంవత్సరం మళ్ళీ 21 డేస్తో ప్రారంభించబడతాయి. ఈ 100 రోజుల్లో మనందరం కూడా ఉపవాసాలుంటూ, సంఘంలో ఉపవాసాలుంటూ, సంఘంలో ఉన్న సకల పరిశుద్ధులు, దేవుని బిడ్డలందరూ కూడా కలిసి ఈ ఉపవాస ప్రార్థనల ద్వారా దేవుడు చేసిన మేలులు, దేవుని దీవెనలు ప్రతి ఒక్కరు కూడా, ప్రతి నేత్రాలు కూడా చూచున్నట్లుగా దేవుడు కృప చేయునుగాక. సమయం ఎక్కువగా లేదు, ఇప్పటికే సమయం చాలా దాటిపోయింది. ఈ 2వ ఆరాధనకు వచ్చినటువంటి దేవుని బిడ్డలారా, మీ అందరికీ మరోసారి ప్రభువునందు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. అష్టమస్తుతి మీద పాడదగినటువంటి 6వ కీర్తన భాగం, కీర్తనకారుడైన దావీదు రచించినటువంటి కీర్తన భాగం, పాడదగిన గీతం ఇది. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకుము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకుము. ఈ లెక్కలో దేవుని కోపము, దేవుని ఉగ్రత చూసిన వానికే తెలుస్తుంది. తెలిసిన వాడే ఇక మీదట దేవుని ఉగ్రత నా మీదికి కానీ, నా పిల్లల మీదికి కానీ రాకుండా ఉండాలని జాగ్రత్త పడతాడు. దేవుని కోపము మనలను క్షీణింపజేస్తుంది. దేవుని కోపము చేత దేవుడు మనలను గద్దించినప్పుడు మనము నేలపాలైపోతాం. ఎందరో పరిశుద్ధ జీవితాన్ని జీవించుటకై తీర్మానించబడి పరిశుద్ధులుగా వారి యాత్రను ప్రారంభించి, మధ్యలో దేవుని మనసుకు ఇష్టమైనవిగా చేయక, తన మనసుకు ఇష్టమైనవిగా చేసి దేవుని ఉగ్రత పాలైన వారు పరిశుద్ధ గ్రంథంలో ఎందరో ఉన్నారు. వారిని చూసినప్పుడు దావీదు ఈ మాట చెప్పగలుగుతున్నాడు, వారి వలె నా జీవితం కూడా మారకుండునట్లుగా, వారిలాగా కాకుండానట్లుగా నీ కోపము చేత నన్ను గద్దించకయ్యా, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకు. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయుము. నా ప్రాణము బహుగా అదురుచున్నది, దావీదు ఎప్పుడు ఈ అనుభవాన్ని కలిగి ఉన్నాడు. ఈ అనుభవం ద్వారా దావీదు ఇలా ప్రార్థించినటువంటి ఘటన ఎప్పుడు జరుగుచున్నది.
తాను బాగానే ఉన్నాను, నేను చేసిందంతా కరెక్టే, నేను వెళ్ళిన మార్గం అంతా కరెక్టే, నేను ఎక్కడ ఏ పొరపాటు చేయట్లేదు, నా అధికారాన్ని నేను వాడుకుంటున్నాను, నేను రాజును కదా, నాకున్నటువంటి అధికారం ఏదైతే ఉందో దానిని బట్టి నేను నడుస్తున్నాను అని చాలాసార్లు దావీదు నిజాన్ని మరిచి నిద్రపోతున్నటువంటి దినాలలో దేవుడు తన ప్రవక్తల చేత దావీదు కన్నులు తెరిచాడు. దావీదు ఈ విధంగా ప్రార్థించటానికి, దావీదు దేవుని సన్నిధికి రావటానికి, దావీదు దేవుని సన్నిధిలో తన్ను తాను తగ్గించుకొని పశ్చాత్తాపడడానికి. పశ్చాత్తాపం, ఇక్కడ ఈ మాటల్లో దావీదులో పశ్చాత్తాపం మనం చూస్తూ ఉన్నాం. పశ్చాత్తాపం అనేది ఈ రోజుల్లో ఎంత పెద్ద తప్పు చేసినా ప్రజల్లో పశ్చాత్తాపం అనేది కనబడదు. భర్త భార్యతో పశ్చాత్తాపడటం కానీ, భార్య భర్తతో పశ్చాత్తాపడటం కానీ ఇలాంటివి ఎప్పుడూ కూడా జరగవు. ఇంటిలో ఒకవేళ నేను ఆమెతో పశ్చాత్తాపడితే ఆమెకు నేను సులకనైపోతానేమో, ఆయనతో నేను ఒకవేళ పశ్చాత్తాపడితే ఆయన దృష్టికి నేను సులకనైపోతానేమో, తక్కువైపోతానేమో. ఒకవేళ దావీదు తాను ఆ విధంగానే ఆలోచించి దేవుని దృష్టికి నేను చులకనైపోతానేమో, నేనెందుకు దేవుని దగ్గర పశ్చాత్తాపడాలి అని ఒకవేళ అనుకుని ఉంటే దేవుని యొక్క కనికరం దావీదు మీదకి వచ్చి ఉండేది కాదు. దేవుని యొక్క కనికరం సౌలు మీదకి రాకపోవటం వలన సౌలు సంపూర్ణంగా నశించిపోయాడు. దేవుడు సౌలును విడబాసాడన్న సంగతి సౌలుకు అర్థం కాలేదు. సౌలును దేవుడు ఎడబాసినా అది అతనికి తెలియరాలేదు. సమూయేలు వెళ్ళి సౌలును హెచ్చరించినా అది అతనికి పశ్చాత్తాపం పుట్టించలేదు. అతడు పశ్చాత్తాపము లేని రీతిలో ఉండగా దావీదు అట్టి మనిషిని వలె జీవించడానికి ఏమాత్రం కూడా తెగించలేదు. దేవుని కోపము కానీ, దేవుని ఉగ్రత కానీ ఎంత భయంకరంగా ఉంటుందో దాన్ని వివేచించినటువంటి దావీదు ఆ కోపము నుండి, ఆ ఉగ్రత నుండి తప్పించబడడానికి తాను దేవుని యొక్క సన్నిధిలో కృషించి పశ్చాత్తాపముతో నింపబడ్డాడు. హల్లెలూయా. పశ్చాత్తాపము, దేవుని యొక్క సన్నిధిలో పశ్చాత్తాప పడటం అనేది అది పరిశుద్ధునిగా మార్చే విధానం. పశ్చాత్తాపము లేకుండా జీవించు ప్రతి మానవుడు దేవునితో సమాధాన పడలేనటువంటి పరిస్థితి. మానవుడా, నువ్వు చేసిన ప్రతి పొరపాటును బట్టి దేవుని సన్నిధిలో పశ్చాత్తాపపడాలా. చాలామంది గుండెలు తెరుచుకొని, గుండెలు తీసుకొని ధైర్యంగా నేనేం చేశాను, నేనేం చేయలేదు, తాను చేశాడు కాబట్టి నేను అలా మాట్లాడాను, ఆయన చేశాడు కాబట్టి నేను ఇలా మాట్లాడాను. ఒకవేళ ఆనాడు ఏదెనులో ఆదాము పశ్చాత్తాపపడి ఉండి ఉంటే, దేవుని యొద్ద పశ్చాత్తాపపడి ఉండి ఉంటే, అవ్వ మీద సాకు చెప్పకుండా పశ్చాత్తాపపడి ఉండి ఉంటే, అవును దేవా నేను తప్పు చేశానని ఒకవేళ పశ్చాత్తాపపడి ఉండి ఉంటే, ఏబేలును చంపిన తర్వాత కయ్యూను పశ్చాత్తాపపడి ఉండి ఉంటే, పశ్చాత్తాపపడి ఉండి ఉంటే, దేవుడు తను విధించబోయే ప్రతి విధమైనటువంటి శిక్షను ఆయన వారి మీద నుండి తప్పించేవాడు. కయ్యూను, నీ తమ్ముడెక్కడా అని అడిగితే, అయ్యో దేవా నన్ను క్షమించు, నా తమ్ముని నేను చంపేశానయ్యా, నా కోపం వచ్చింది, నా తమ్ముని మీద నా కోపం రావటంతో అతన్ని చంపేశాను, పొడి చేశాను, నన్ను క్షమించు దేవా అని ఒకవేళ ఆనాడు కయ్యూను పశ్చాత్తాపడి ఉండి ఉంటే,
దేవుడు తన నోటితో చెప్పే ప్రతి మాటను వెనక్కి తీసుకునేవాడు. చప్పటి కొట్టు ప్రభువును స్తుతిద్దామా గట్టిగా. హల్లెలూయా. వెనక్కి తీసుకునేవాడు. ఏమన్నాడు దేవుడు? చూడు, చదువు ఆదికాండము. నీ తమ్ముడైన ఏబేలు ఎక్కడనున్నాడు అని కయ్యూనుని అడగగా అతడు అంటున్నాడు, నేను ఎరగను. నా తమ్మునికి నేను ఎందుకు తెలియదా? వాస్తవానికి చెప్పండి, కయ్యూనుకు తెలియదా? ఏబేలును చంపిన సంగతి కయ్యూనుకు తెలియదా? మర్చిపోయాడా? రాయితోనో రప్పతోనో కత్తితోనో పడిచి చంపి ఇప్పుడు అతని శవంగా మార్చి తిరిగి అంటున్నాడు, నేను నాన్ను కావలి వానిగా పెట్టావా? నాకేం తెలుసు? ఏం చెప్పాలి? పొరపాట్లో ప్రభువా కోపం వచ్చింది, కోపాన్ని ఆపుకోలేక చంపేశాను, క్షమించు ప్రభువా, నేనే చంపాను ప్రభువా అని ఉంటే, అలా అని ఉంటే దేవుని మనస్సు కనికరము కలిగిన మనస్సు, కరుణ చూపేవాడు, ఆయన వాత్సల్య పూర్ణుడు. ఈరోజు సంఘములో చాలా మంది దేవుని ఉగ్రతకు పాలవుతున్నారు, శిక్షించబడుతున్నారు, కొట్టబడుతున్నారు, మొత్తబడుతున్నారు, రోగగ్రస్తులు అవుతున్నారు. పశ్చాత్తాపము మనస్సు ఎప్పుడో దూరమైపోయింది. లేదు పశ్చాత్తాపం, లేదు పశ్చాత్తాపం కనబడట్లేదు. నేను ప్రతి ఆదివారం మీలో పశ్చాత్తాపం చూడాలని కోరుతున్నాను. రొట్టెలో పాలు పొందుతున్నప్పుడు, ఆయన శరీరం అని తినుచున్నప్పుడు నేను పశ్చాత్తాపాన్ని చూడగోరుతున్నాను. పెద్దలు మొదలుకొని చిన్నల వరకు పశ్చాత్తాపమే లేదు. మేము హక్కుదారులం కాదా? మాకు అధికారం లేదా? మేమేం తప్పు చేశాం? మాలో ఏ తప్పిదము లేదు అన్నట్లుగా చాలామంది ధైర్యంగా ఉంటున్నారు. అయ్యో బిడ్డారా, రొమ్ము గుద్దుకొని ఏడ్చుచు పశ్చాత్తాపడుతున్న పేతురును చూడండి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు మొదటి ఆరాధనలో అదే ప్రసంగం చేశాను. పశ్చాత్తాపముతో కూడిన పేతురు హృదయం. పేతురు తన రొమ్ము గుద్దుకొని పశ్చాత్తాపడుతున్నాడు. దేవుడు అన్నాడు, పేతురు నేను అప్పగించబడబోతున్నాను, గొర్రెలు చెదిరిపోబోతున్నాయి. పేతురు అన్నాడు, అది సాధ్యము కాదు ప్రభువా, నేను నీ కొరకు ప్రాణం ఇవ్వడానికి కూడా రెడీగా ఉన్నాను. నా ప్రాణమైన నీ కొరకు ఇచ్చి నీకు మాత్రం ఆ శిలువమ్రాను లేదు అన్నట్లుగానే, ఎక్కవద్దు అన్నట్లుగానే మాట్లాడుతున్న పేతురుతో ప్రభు అన్నాడు, నేను ఎరగనని నీ నోటితోటే మాట్లాడతావు అన్నాడు. నేను ఎరగను అని నీ నోటితోటే మాట్లాడతావు అన్నాడు. నేనంత పని చేయను ప్రభువా, నేను ఆ మాట అనను అంటే నువ్వు అనే దినాన కోడి ముమ్మారుగా కోస్తుందని చెప్పాడు. నువ్వు అంటావు, ఆ మాట వినబడిన వెంటనే కోడి కోస్తుంది అని చెప్పాడు. హల్లెలూయా. ఆ మాట చెప్పాడు, కానీ పేతురు వెంటనే మర్చిపోయాడు. పేతురు ఆ మాటను మర్చిపోయాడు. ఆ చిన్న ఒక్క బిడ్డ వచ్చి అంటుంది, నువ్వు యేసుక్రీస్తుతో కూడా ఆ ప్రభు బృందంలో, సైన్యంలో కూడా, ఆ యొక్క శిష్య బృందంలో కూడా నువ్వు ఉండలేదా? నువ్వు ఉన్నట్టుగా మేము చూసాం, నువ్వు అలాగే ఉన్నావు, నువ్వు కూడా యేసుక్రీస్తు ప్రభు శిష్యుడవే అన్నప్పుడు అతడు అంటున్నాడు, అబ్బా నేను క్రీస్తును ఎరగను. యేసు ఎవరో నేను ఎరగనయ్యా, క్రీస్తు ఎవరో నేను ఎరగను. ఏ పేతురు, 3.5 సంవత్సరాలు యేసుతో నడవలేదా? ఇప్పుడు నేను ఎరగనంటున్నావు.
3.5 సంవత్సరాలు నువ్వు క్రీస్తుతో కూడా నడవలేదా? ఆ పశువులు ఆ పశువు మాంసమును భుజించలేదా? క్రీస్తే కదా పశువు. ఆయన శరీరమును, ఆయన రక్తములో పాలు పంపులు పొందలేదా? నువ్వు ఆయనను గురించి సువార్త ప్రకటించలేకపోతున్నావు, ఆయన ఎరుగుతానని చెప్పలేకపోతున్నావు. అపోస్తుడైన పౌలు అంటాడు, అయ్యో నేను సువార్త ప్రకటించని ఎడల నాకు ఆ శ్రమలు కానీ మీ మీదికి వస్తే మీరందరూ కూడా ఖచ్చితంగా పాలు పొందుతారు ఆ శ్రమల్లో. ఎందుకంటే మీలో ఎవడైనా కూడా సువార్త ప్రకటిస్తున్నారా? యేసుక్రీస్తు ప్రభు కన్యక గర్భవతి అయి కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అనే పేరు పెట్టబడును అని ఆ ప్రవచనం నెరవేరింది. యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చాడు అని చెప్పగలిగినావా ఎప్పుడైనా? ఇమ్మానుయేలు అనే పేరునకు భాషాంతరం దేవుడు నీకు తోడై ఉన్న దేవుడు. హల్లెలూయా. నీకు నిత్యము తోడై ఉండే దేవుడు, నిరంతరము తోడై ఉండే దేవుడు. నీ అన్న తోడు కాకపోవచ్చు, నీ తల్లి తోడై ఉండకపోవచ్చు, నీ తండ్రి తోడై ఉండకపోవచ్చు, నీ అన్నదమ్ముళ్ళు తోడై ఉండకపోవచ్చు. నీ అన్నదమ్ముళ్ళే నీ మీదికి కట్టెలు పట్టుకొని నిన్ను కొట్టడానికి వచ్చే దినం ఒకటి వచ్చి ఉండవచ్చు. నీ చెల్లెళ్ళే, నీ తోబుట్టులే నీ గురించి అవమానంగా మాట్లాడుతూ ఉండవచ్చు. కానీ నీ దేవుడు మరణం వరకు నీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. మరణం వరకు నీకు తోడై ఉంటాడు. అందుకే ప్రభు అన్నాడు, నేను నిన్ను విడువను, ఎడబాయును. ఆయన నిన్ను ఎత్తుకొని వాడై ఉన్నాడు. మనుషులు నిన్ను తీసి విసిరివేస్తారు కానీ నా యేసయ్య నిన్నెన్నటికీ విడిచిపెట్టడు. ఎన్నటన్నిటికీ ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. హల్లెలూయా. ఆయన అభయం ఇస్తూ ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు, నిన్ను నడిపిస్తున్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆయన నిన్ను నడిపించువాడై ఉన్నాడు, ఆయన నీకు తోడై ఉన్నాడు. అయినప్పటికీ నీలో పశ్చాత్తాపము లేదు. నువ్వు ఎప్పటికీ పశ్చాత్తాపడవు. పశ్చాత్తాప హృదయముతో నీ దేవుని సత్కార్యములను నువ్వు వెతకలేకపోతున్నావు. దేవుడు మేలు చేయువాడు, కీడు నుండి విడిపించువాడు, మేలైన మార్గములో నిన్ను నడిపించువాడు. ఆయన నీకు మేలు చేస్తాడు, కీడు నుండి ఆయన నిన్ను విడిపిస్తాడు. ఆశ్చర్యకరమైన అద్భుతమైన మార్గములో ఆయన నిన్ను నడిపిస్తాడు, ఆదరిస్తాడు. హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. వాక్యం ఎంతగా విన్నను నీలో పశ్చాత్తాపము రావట్లేదు. వాక్యం ఎంతగా విన్నను నువ్వు మరలా పశ్చాత్తాపడి నీ తప్పు నొప్పుకొని నీ క్రియలు సరిచేసుకొని నీ జీవితాన్ని చక్కదిద్దుకొని నువ్వు మరలా తెల్లని వస్త్రములు ధరించి పరిశుద్ధుడవుగా పరిశుద్ధురాలుగా నీ తలకు నూనె ధరించిన వాడవై దేవుని అభిషేక క్రియలలో పాలి భాగస్థుడవై తిరిగి ఆయన క్రియల యందు నీ సత్కార్యములను సరిచేసుకోవటానికి ఇంకనూ నీకు పశ్చాత్తాపము రావట్లేదు. హల్లెలూయా. హల్లెలూయా. నీకు దేవుడు ఏం మేలు చేయాలో నువ్వు ఎరగవు. దేవుడు ఎంత మేలు చేయగోరుతున్నాడో నువ్వు కూడా నువ్వు ఎరగవు. దేవుడు ఎంతగా నిన్ను హెచ్చించాలో కూడా నువ్వు ఎరగవు. దేవుడు ఎంత హెచ్చించబోతున్నాడో కూడా నువ్వు ఎరగవు. దేవుడు ఎంత నిన్ను బలమైనటువంటి ఒక గొప్ప వ్యక్తిగా నిలబెట్టాలో కూడా నువ్వు ఎరగవు. నీ జీవితం ఏ విధంగా ఆయన మలుపు తిప్ప కోరుతున్నాడో అది కూడా నువ్వు ఎరగవు. ఆయన ఏ విధంగా నిన్ను ఒక పరిశుద్ధమైనటువంటి స్థితిలో నిలబెట్టబోతున్నాడో అది కూడా నువ్వు ఎరగవు. నీ పట్ల ఆయన ఏం చేయబోతున్నాడు, నీ పట్ల ఆయన ఏం చేయబోతున్నాడు అది నువ్వు ఎరగాల. ఒకవేళ ఎరగకపోయినా మేలు చేసేటటువంటి మార్గం ఏదైనా ఉన్నదా అది వెతకాల.
హల్లెలూయా. నువ్వు ఎరగకపోవచ్చు. ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిన పరిశుద్ధులు బైబిల్ పరిశుద్ధ గ్రంథంలో ఎందరో ఉన్నారు. హల్లెలూయా. వారిలో ఒక వ్యక్తిని నేను మీకు పరిచయం చేస్తాను. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. త్వరగా చదవాలి. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1వ వచనం. హెబ్రీ 13 1వ వచనం. త్వరగా చదవాలి. హల్లెలూయా. గట్టిగా చదవగలిగిన వారు. సహోదర ప్రేమ నిలువరముగా ఉండనివ్వండి, ఆదిత్యమును చేయమరవకండి. దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆదిత్యము చేసిరి. ఆమేన్. హల్లెలూయా, 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 హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. మరోసారి చెప్పండి, ప్రభువును స్తుతిస్తూ. సహోదర ప్రేమ నిలువరముగా ఉండవలెను. సహోదర ప్రేమ, సహోదర ప్రేమ. ఆ సహోదర ప్రేమను గుర్తెరిగి సహోదరులుగా సహోదరులను, సహోదరులుగా సహోదరులను ఆ ప్రేమను నిలువరంగా ఉండనివ్వాలి. భలే ప్రేమించుకుంటారండి మన సంఘంలో. చాలామందిని చూస్తాను నేను. ఎంత ప్రేమించుకుంటారంటే ఆ ప్రేమ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. ఆ ప్రేమలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, కానీ భలే ప్రేమించుకుంటారు. మిక్కటంగా ప్రేమించుకుంటారు. ప్రేమించుకొని కాస్త పొరపాటు వచ్చిందనుకోండి, మళ్ళీ వాళ్ళ ముఖం వీళ్ళు చూడరు, వీరి ముఖం వాళ్ళు చూడరు. వాళ్ళు ముందు కూర్చుంటే వీళ్ళు వెనక కూర్చుంటారు, వీళ్ళు వెనక కూర్చుంటే వాళ్ళు ముందు కూర్చుంటారు. కనపడకుండా వెళ్ళిపోతారు, పలకరించకుండా వెళ్ళిపోతారు. బైబిల్ ఏమంటుంది ఇక్కడ? సహోదర ప్రేమ నిలువరంగా ఉండాలి. ఆమేన్. హల్లెలూయా. నిలువరంగా ఉండాలి. యేసయ్య ప్రేమ లాగా ఉండాలి. యేసయ్య ప్రేమ నువ్వేమీ ఇయ్యకుండా ఆయన నిన్ను ప్రేమించాడు. ఆ ప్రేమ కావాలి. తీసుకొని మళ్ళీ ఆయనను దూషించేటటువంటి ప్రేమ కాదు. దాన్ని అనుభవించిన తర్వాత, దాన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ ఛీ అని చెప్పుకునే ప్రేమ కాదు. ఈ రోజుల్లో ప్రేమలు చాలా చల్లారిపోతూ ఉన్నాయి. ప్రేమలు లేవు. దైవజనుడిని ఎలా ప్రేమించాలో, సంఘానికి సంఘంను ఎలా ప్రేమించాలో దైవజనుడికి తెలియలేని పరిస్థితులు. అర్థం అవ్వట్లేదు సేవకునికి సంఘాన్ని ఎలా ప్రేమించాలో. సంఘానికి కూడా అర్థం అవ్వట్లేదు దైవజనుని ఏ విధంగా ప్రేమించాలో, దైవజనుని కుటుంబాన్ని ఏ విధంగా ప్రేమించాలో. ప్రేమలు నిలవరంగా లేవు. పడిపోతూ ఉన్నాయి, ప్రేమలు కూలిపోతూ ఉన్నాయి. అయితే ఇక్కడ ఏమని రాయబడింది? నిల్వరముగా ఉండని వాళ్ళను ఆతిథ్యం చేయ మరువకుడి. ఎక్కడుంది ఆతిథ్యాలు? ఎక్కడున్నాయి ఇప్పుడు? ఆతిథ్యం అనేది ఎక్కడుంది? అన్యుడు ఎవడైనా భయపడతాడు. అన్యుడు భయపడతాడు. అన్యుడు చెప్తాడు, అమ్మా మీరు చర్చికి వెళ్తున్నారా, అయితే ఇదిగో మా కానుక ఇవ్వండి అమ్మా. అన్యులు భయపడతారు, మీకు కానుకలు ఇచ్చి పంపిస్తారు. కానీ నీవు దేవుని యొక్క ప్రేమను గుర్తెరిగి, దేవుని యొక్క సన్నిధిని గుర్తెరిగి, దేవుడు ఇంతగా కనికరిస్తూ కరుణిస్తూ చక్కటి వాతావరణంలో, చక్కటి పరిస్థితుల్లో దేవుడు నిన్ను ఎంతగా కాపాడుతున్నాడో. ఈ రోజుల్లో వైరల్ ఫీవర్, డెంగీ జ్వరాలు, ఘోరమైనటువంటి పరిస్థితులు బయట ఉన్నాయి. మీరు కానీ హాస్పిటల్ గేట్ ఎక్కితే తెలుస్తుంది ఎంతమంది, ఎన్ని బెడ్లు ఖాళీ లేవు. ఇప్పుడు హాస్పిటల్ కిటకిటలాడుతూ ఉన్నాయి. దేవుడు మీకు చక్కటి ఆయుష్నిచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు. ఆయన మిమ్మల్ని ఐశ్వర్యవంతులుగా చేశాడు. ఏ పూటకా పూట లేకుండా రోడ్ల మీద బ్రతుకుతున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒక్క పూట కూటి కొరకు చాలా రకాల ప్రయాసాలు పడుతున్న వారు ఎంతోమంది ఉన్నారు. హల్లెలూయా. ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది ఉన్నారు. ఒకరోజు నేను ఒక వ్యక్తిని చూసా. కడుపు మొత్తం ఎండిపోయింది, అలా లోపలికి దిగిపోయింది.
ఆకలితో అలమటిస్తూ ఉన్నాడు. రోడ్డు పక్కనే కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. చాలామంది భిక్షాటన చేయటానికి చాలా నేర్పు కలిగి ఉంటారు కదా అనుకున్నాను నేను. ఆ పక్కనే బండి ఆపి అతనితో కాస్త ఓ 10 నిమిషాలు మాట్లాడడానికి నేను అక్కడ నిలబడ్డాను. మాట్లాడుతూ ఉన్నాను. నిజముగా అతడు ఆకలితో ఉన్నాడు. నిజముగా భిక్షాటన చేయవాడు కాదు, నిజంగా అతని పరిస్థితి అలా ఉంది. వెంటనే ఆ దగ్గరలో ఉన్న ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళి ఒక 2 ప్లేట్ల ఇడ్లీలు ఇంత బాగా సాంబారు తీసుకొని వచ్చి అతనికి ఇచ్చి తినంటే అతడు నన్ను చూస్తూ కళ్ళ నుంచి ఏడుస్తూ ఆ ఇడ్లీలు ఎలా తింటున్నాడంటే ఎవరైనా వచ్చి లాక్కుంటారేమో అన్నట్లు అంత ఆతృత, అంత ఆకలితో తింటున్నాడు. నాకు ఆశ్చర్యం వేసింది. అలాంటి వారు ఎంతోమంది ఉన్నారండి. కాలు బాగలేక, చేతులు బాగలేక, కుటుంబ వ్యవస్థ బాగలేక, విచ్ఛిన్నమైపోయి పరిస్థితులు బాగలేక ఉన్నటువంటి వారు ఎందరో ఉంటున్న ఈ భయంకరమైనటువంటి దినాలలో దేవుడు మనలను ఎంత క్షేమముతో నింపాడో, ఎంత ఆరోగ్యంతో నిన్ను నింపాడో, ఎంత గొప్పగా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడో. నీకున్న శ్రమలు ఉండొచ్చు, నీకున్న శ్రమలు ఉండవచ్చు, నీకున్న ఆపదలు ఉండవచ్చు, నీకున్న ఇబ్బందులు ఉండవచ్చు, ఉంటాయి, ఎవరికైనా ఉంటాయి. కానీ వాటిలోనే ప్రభు నిన్ను హెచ్చిస్తూ ఉన్నాడు, ఆశీర్వదిస్తూ ఉన్నాడు. నీ ప్రాబ్లంలన్నిటిలో నుండి, నీ బాధలన్నిటిలో నుండి ఆయన నిన్ను లేవనెత్తుతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు కృప చేస్తూనే ఉన్నాడు. దేవుడు కృప కలిగిన వాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ రాయబడింది, ఆతిథ్యము చేయ మరవకుడి. దాని వలన కొందరు ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యము చేశారు. ఎరగకయే దేవదూతలకు, మనుషులకు చేసే ఆతిథ్యం ఉంది, దేవదూతలకు చేసే ఆతిథ్యం ఉంది. దేవదూతలకు చేసే ఆతిథ్యం, ఆ దేవదూతలు ఆతిథ్యాన్ని స్వీకరించిన తర్వాత వారు సదస్తు అని చెప్పేసి ఏదైతే నీ విషయంలో పలుకుతారో అది నీ జీవితంలో నెరవేర్చబడుతుంది. హల్లెలూయా. అబ్రహాము దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. అబ్రహాము ఆతిథ్యం ఇచ్చినప్పుడు దేవదూతలను ఎరగలేకపోయాడు. వీరు దేవదూతలను ఎరగలేకపోయాడు, కానీ ఆతిథ్యం ఇచ్చాడు. ఈ ఆతిథ్యం వలన నాకేమి మేలు జరుగుతుందో అని ఆశించకుండా, ఒకవేళ దేవదూతలని తెలిస్తే అప్పుడు ఆ దేవదూతలు తిన్నాక నన్ను ఆశీర్వదిస్తాయి అనుకునేవాడు. కానీ దేవదూతలని తెలియదే, దేవదూతలను ఎరగలేదు. అయినప్పటికీ వాటికి ఆతిథ్యం ఇవ్వటము అబ్రహాము గొప్ప మనస్సును అక్కడ తెలుసుకుంటున్నాడు. అబ్రహాము యొక్క గొప్ప మనస్సు. హల్లెలూయా. నీకున్నటువంటి గొప్ప మనస్సును దేవుని సన్నిధిలో, దేవుని సేవలో, దేవుని మందిరములో, దేవుని యొక్క పనిలో, సువార్త పనిలో, అనేకమైనటువంటి నశించిపోతున్న ఆత్మల విషయమై నీకున్న ఆతిథ్యపు యొక్క గొప్ప మనస్సును నీవు అక్కడ ప్రదర్శించాల్సినటువంటి ఆ సందర్భాన్ని ఎరిగినా, నాకెందుకులే, నా బాధలు నాకున్నాయి, నా కష్టాలు నాకున్నాయి, నా ఇబ్బందులు నాకున్నాయి. కాదండి, ఆతిథ్యం మరవకూడదు. ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం. నా మాట వినండి. నయోమి ఉంది, ఋతు గ్రంథంలో నయోమి ఉంది. మీకు అందరికీ తెలుసు కదా నయోమి ఎవరో. బెత్లెహేమ్ అనే దేశమును విడిచి ఆ మోయాబు అనే ప్రాంతానికి వెళ్ళిపోయింది. మోయాబుకు వెళ్ళిపోయి అక్కడ ఏం చేసింది, తాను కరువు నుండి తప్పించుకుందామని, ఆ కరువు కాటకము నుండి విడిపించబడదామని అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఏం జరిగింది, తనకున్న భర్త చనిపోయాడు. అక్కడ మోయాబు దేశంలో తనకున్న భర్త చనిపోయాడు. అక్కడ 2 కొడుకులతో వెళ్ళేటప్పుడు భర్త 2 కొడుకులతో వెళ్ళింది. నలుగురుగా వెళ్ళింది. భర్త, భార్య, 2 కొడుకులు, నలుగురుగా వెళ్ళింది.
ఎక్కడి నుంచి? బెత్లెహేము నుండి. అక్కడ కరువు, బెత్లెహేములో కరువు ఉన్నప్పుడు ఆ కరువును తట్టుకోలేక మోయాబు దేశంలో బాగుంటుందిలే అనుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళగానే ఏం జరిగింది? బాగా ఆశీర్వదించబడింది, బాగా దీవించబడింది. దాంతో ఆ దేశపు యొక్క 2 స్త్రీలను ఎన్నుకొని ఆ కొడుకులకు పెళ్లిళ్ళు చేసేసింది. అక్కడ పెళ్లిళ్ళు చేసుకున్నారు వాళ్ళు. పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఆకస్మికంగా తన భర్త చనిపోయాడు. అయ్యో, భర్త చనిపోయాడు అనుకొని ఆ పుట్టెడు దుఃఖంలో ఉంది. అయినప్పటికీ భర్త చనిపోయినా నాకు 2 కొమ్మల్లాగా నా కొడుకులు ఉన్నారులే అనుకుంది. కొద్ది రోజుల్లో ఆ కొడుకులు కూడా చనిపోయారు. భర్త చనిపోయాడు, కొడుకులు చనిపోయారు. ఇప్పుడు ఒంటరి అయిపోయింది. ఆ అన్య దేశపు యొక్క 2 కోడళ్ళు మిగిలిపోయారు. కొంతకాలం తర్వాత ఆమె ఇక్కడుంటే నేను కూడా చనిపోతాను, ఎందుకంటే నా భర్త చనిపోయాడు, 2 కుమారులు కూడా చనిపోయారు. నేను మరి అందుకొరకే కదా ఆయన కోపము నా మీదకి వచ్చింది. అందుకొరకే దావీదన్నాడు, నీ కోపము చేత నన్ను గద్దింపకము. అందుకే దావీదన్నాడు, నీ ఉగ్రత చేత నన్ను శిక్షింపకము. అది ఉగ్రతే, అది కోపమే. ఆ కోపము, ఆ ఉగ్రత చేత నా దేవుడు నా పిల్లలను, నా భర్తను, నా కుమారులను చంపేశాడు కనుక ఇక ఈ ఉగ్రత ఇక్కడ అనుభవించుట కంటే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని నిర్ణయించుకున్నది. ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని నిర్ణయించుకోగానే 2 కోడళ్ళను పిలుచుకొని, బిడ్లారా, మీ కొరకు మళ్ళీ నేను గర్భము ధరించును లేను, నాకు ఆ వయసు లేదు, మళ్ళీ 2 కొడుకులను కనను లేదు, ఆ కొడుకులను కానీ మీకు భర్తలనుగా ఇవ్వను లేను. కాబట్టి నా దేశం నేను వెళ్ళిపోతున్నాను గనక మీ ఎంతటా మీరు మీ బతుకులు బతకండి, ఇక కలిసే ప్రసక్తి కూడా లేదు, నేను వెళ్ళిపోతున్నాను అని చాలా చక్కగా వీడుకోలు చెప్పింది. ఆ వీడుకోలు చెప్పినప్పుడు పశ్చాత్తాపం కూడా లేకుండా 2 కోడళ్ళలో పెద్ద కోడలు ఓర్ప, చిన్న కోడలు రూతు. 2 కోడళ్ళు ఓర్ప వచ్చింది, అత్తను పట్టుకొని గట్టిగా పట్టుకొని ఏడ్చి ముద్దు పెట్టుకొని ఓర్ప అంది, అత్త మంచిది, వెళ్ళిరా, నువ్వు వెళ్ళి క్షేమంగా ఉండు అక్కడ, నేను మా దేవతలకు మా దేవుళ్లకు నీకు ప్రార్థన చేస్తాను, మా అత్త ఎక్కడున్నా క్షేమంగా ఉండాలి అని అన్నట్లుగానే ఓర్ప ముద్దు పెట్టుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఓర్ప విడిచిపెట్టి వెళ్ళిపోతే రూత్ ఏం చేసిందో తెలుసా? నా మాట వినాలి. రూత్ ఏం చేసిందో తెలుసా? రూతు అత్తతో అంది, అత్త నువ్వెక్కడికి వెళ్తావు? నువ్వెక్కడికి వెళితే నేను అక్కడికి వస్తాను. అప్పుడు అత్త అన్నది, నువ్వు రావద్దు, నేను వయసు లేని దాలను నీకే విధంగా మేలు చేయగలను, నేను వృద్ధురాలను, నీకు మేలు చేయలేను కనుక నా వలన నువ్వు ఏ విధమైనటువంటి మేలు అనుభవించలేవు కనుక నీ అక్క అయినటువంటి ఓర్ప ఏ విధంగా వెళ్ళిపోయిందో, ఓర్పు లేకుండా ఆ విధంగా నువ్వు కూడా వెళ్ళిపో నా బిడ్డ, నా కుమార్తె అని అత్తను బతిలాడితే అప్పుడు రూత్ ఏమన్నదో తెలుసా? అత్త, నీవు వెళ్ళే దేశానికి నేను కూడా వస్తాను, నీ దేవుడే నాకు కూడా దేవుడు, నీ దేశమే నాకు కూడా దేశం, నువ్వు తింటే నేను కూడా తింటాను, నువ్వు పస్తులుంటే నేను కూడా పస్తులుంటాను, నిన్ను విడిచి నేను ఎక్కడికి వెళ్ళలేను, నీ వెంటే నేను వస్తానని ఏం చేసింది రూతు? అత్తను హత్తుకున్నది. హల్లెలూయా. ఎలా హత్తుకున్నదో తెలుసా? అత్త యొక్క భావాలన్నీ తెలుసుకొని కోడలు యొక్క భావములన్నిటినీ దూరం పెట్టి తన అత్తను ఎముకను మాంసము అత్తుకున్నట్లుగా ఆ అత్తను కోడలు అత్తుకున్నదని చెప్పినప్పుడు మీరందరూ గట్టిగా ప్రభువును స్తుతించాలి, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎముకను ఏం చేసింది? ఎముకను మాంసము ఎలా అత్తుకుంటుందో ఆ విధంగా అత్తను అత్తుకుంది.
ఎముకను మాంసం అత్తుకున్నట్లుగా ఒకవేళ అత్తుకోపోతే మళ్ళీ ఎప్పుడైనా ఎక్కడైనా ఏ పొరపాటు వచ్చినా, ఏ చిన్న సమస్య వచ్చినా, గొడవ వచ్చినా అత్త కోడళ్ళ మధ్య గొడవ రాకపోదు. అత్త కోడళ్ళ మధ్య గొడవ రాకపోదు, కోడలత్త మధ్య గొడవ రాకపోదు. ఈ లోకములో జీవించుచున్న కాలములో తండ్రికి కొడుకుకు గొడవ రాకపోదు. హల్లెలూయా. సహోదరునికి సహోదరుని మీద గొడవ రాకపోదు, సహోదరికి సహోదరి మీద గొడవ రాకపోదు. ఖచ్చితంగా గొడవలు వస్తాయి. ఎటువంటి గొడవలు వచ్చినా, ఏ విధమైన గొడవలు వచ్చినా విడిపోనంత బంధం. హల్లెలూయా. దాన్నే అంటారు సహోదర ప్రేమ. అది నిలవరమైన ప్రేమ. తన అత్తను అత్తుకున్న విధానం, తన అత్తను వెంబడిస్తున్న విధానం, తన అత్త మాట విన్న విధానం, ఇవన్నీ గమనిస్తే ఎముకను మాంసం ఎలా అత్తుకుంటుందో వారి మధ్య ఉన్నటువంటి ఆ ప్రేమను ఎవ్వడు వేరు చేయలేడు. ప్రేమ మరణము కంటే బలము గలదని దేవుని వాక్యంలో రాయబడింది. ప్రేమ మరణము కంటే బలము గలది. అతి బలమైన ప్రేమతో వీరి మధ్య బంధం ఉంది. మరి రూతుకు తెలుసా, నేను గాను ఆ బెత్లెహేముకు వెళ్తే, నేను గాను ఒకవేళ బెత్లెహేముకు వెళ్తే మా అత్త నాకు ఇంకో సంబంధం చూసి పెళ్లి చేస్తుంది, లేకపోతే నేను బోయాజు పొలంలోకి వెళ్ళి ఏరుకుంటాను, లేదా బోయాజు నాకు కూడా పరిగె ఇడిచిపెడతాడు, పన్నులు ఇడిచిపెడతాడు, ఆ పేలాలు పంచుతాడు, అవన్నీ కూడా నేను తింటానని ముందే ఏమైనా తెలుసుకుందా? ఈ రూతుకి ఏమైనా తెలుసా ముందు? ఏమండి సంగమా, చెప్పాలి చెప్పాలి. ఇవన్నీ విషయాలు ఏమైనా తెలుసా? అబ్రాహాము దేవదూతలకు ఆతిథ్యం ఇస్తే ఆ దేవదూతలు ఇంటికి వచ్చి అబ్రాహామును దీవిస్తారని అతనికి ఏమైనా తెలుసా? హల్లెలూయా. చెప్పాలి బిగ్గరగా ప్రభువును స్తుతిస్తూ. చేతులు, రెండు చేతులు పైకెత్తి బిగ్గరగా ప్రభువును స్తుతించు చెప్పండి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, గుర్తుంచుకో, ఎటువైపుకు వెళ్తున్నావు? ఏ విధమైనటువంటి ఆశీర్వాదాల వైపుకు వెళ్తున్నావు? ఏ విధమైన ఆశీర్వాదాలు నీ ఆతిథ్యములో ఉన్నాయని తెలుసుకుంటున్నావు? ఎర్రగక్కయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చాడు. ఎరగడు, తెలియదు. వాళ్ళ దేవదూతలన్న మాట కూడా తెలియదు. అయ్యలారా అంటాడు. ఎంత అద్భుతంగా అబ్రహాము యొక్క సంభాషణ. అయ్యలారా, నన్ను దాటిపోవద్దు. కొత్త నిబంధన కాలంలో గుడ్డివాడు ప్రభువును పిలుస్తూ ఉన్నాడు, దావీదు కుమారుడా నన్ను దాటిపోవద్దు. పశ్చాత్తాపం, కంగలార్పు, పశ్చాత్తాపము లేని సంగమా, పశ్చాత్తాపము లేని సహోదరుడా, పశ్చాత్తాపం, నన్ను దాటిపోవద్దు. ఏయ్ నోర్మయ్యవాయ్ మొయ్ నోర్మయ్ అన్నప్పటికీ నీ కేక మానట్లేదు. నోరు మూసేవారు మూస్తున్నప్పటికీ అతడు అరిచే అరుపులో, ఆ ఆక్రందనలో, ఆ పశ్చాత్తాపములో, ఆ కన్నీళ్లలో, ఆ వేదనలో, ఆ యొక్క ఎదురు చూపులో, అతడు కనిపెట్టే విధానములో, హల్లెలూయా, మానట్లేదు. ఎవరైనా మీతో ఏదైనా ఒక మాట మాట్లాడు, ఆ సంఘానికి వెళ్తున్నారా, అయ్యో ఆ సంఘానికా అన్నారనుకోండి, వాడికి ఏదో పెద్దగా నష్టమైనట్లు ఆ మాట వినగానే నువ్వేదో పెద్దగా కృంగిపోయి, అవ్వా అవును, ఆ సంఘములోనే జీవం ఉన్నది, ఆ సంఘములోనే సమృద్ధి ఉన్నది, ఆ సంఘములోనే మాకు రొట్టె ఉన్నది, ఆ సంఘములోనే క్రీస్తు రక్తం ఉన్నది, ఆ సంఘం వలన ఈరోజు దేవుడు నన్ను ఇంతగా ఆశీర్వదించాడు. అవును,
హల్లెలూయా, హల్లెలూయా. ఇంతగా నన్ను ఆశీర్వదించాడు, ఇంతగా నన్ను ప్రేమించాడు, ఇంతగా నన్ను గౌరవించాడు, ఇంతగా నన్ను కనపరిచాడు, ఇంతగా నా జీవితంలో అనేకమైన మేలులు జరిగించిన దేవునికి మహిమ కలుగును గాక. రీబా షకాల రాషియాల రాబా. ఓ హల్లెలూయా. ఇంతగా నా ప్రభు తన కృప, ఇంతగా ప్రభు తన కనికరం, ఇంతగా ప్రభు తన యొక్క కరుణ, తన వాత్సల్యము నా పట్ల చూపించడానికి, ఇంతగా నేను కృప పొందడానికి. తిరాబాషందలారాబాష. హల్లెలూయా. ఏమి పొందని వ్యర్థుండా ఉండకూడదు. ఏదో ఒకటి పొందుకోవటానికి రా, ఏదో ఒకటి పొందుకోవటానికి వెతుకు, ఏదో ఒకటి పొందుకోవటానికి ప్రయాసపడు, ఏదో ఒకటి పొందుకోవటానికి ప్రేమించు, ఏదో ఒకటి పొందుకోవటానికి ప్రార్థించు, ఏదో ఒకటి దేవునికి సన్నిధిలో సంపాదించుకోగలుగు. వ్యర్థంగా నీ సమయమును వ్యర్థపరచుకో, నీ సమయమును వ్యర్థపరచుకో. దేవుడున్నాడు, దేవుడు నిన్ను సంపూర్ణంగా నింపుతాడు. దేవుడున్నాడు, దేవుడు నీ నోటిని అభిషేకిస్తాడు. దేవుడున్నాడు, దేవుడు నీ అరికాలు నుండి నడినెత్తి వరకు నిన్ను అభిషేక తైలముతో నింపుతాడు. ఆయన ఆత్మతో నింపుతాడు, ఆయన తన అభిషేకంతో నింపుతాడు. వ్యర్థముగా నీవు ఆయనను ఆరాధించకూడదు, వ్యర్థముగా నీవు స్తుతించకూడదు, వ్యర్థముగా నీవు ఆయనను వెంబడించకూడదు. గురి కలిగిన వ్యక్తిగా ప్రభు సన్నిధిలో నిలబడు, ఆయనను గురి కలిగిన వ్యక్తిగా వెతుకు. ఆయనలో అనేకమైనటువంటి ఆశీర్వాదాల పంట ఉంది, ఆయనలో అనేకమైన దీవెనలు ఉన్నాయి. నీ ప్రార్థన కానీ నీ ప్రయాసము కానీ వ్యర్థమైపోయింది అని నీవు అనుకోవద్దు. హల్లెలూయా. వ్యర్థమైపోయింది నా భక్తి అనుకోవద్దు. దేవుడు తన ప్రతిఫలము చేత, దేవుడు తన బహుమానము చేత, దేవుడు తన ఆశీర్వాదముల చేత, దేవుడు తన దీవెనల చేత నిన్ను ఆయన నింపుతూనే ఉన్నాడు. నా ప్రయాసం వ్యర్థమైపోయింది అని అనుకోవద్దు. చదవండి మాటను, కొరింథీయులకు రాసిన పత్రిక. హల్లెలూయా. కొరింథీ రెండో కొరింథీ 1 కొరింథీ 15వ అధ్యాయం చూడండి. 2 కొరింథీకి మొదటి కొరింథీ 15వ అధ్యాయము. ప్రభు కార్యాభివృద్ధి యందు ఏం కావాలా? ఎప్పటికీ ఆసక్తులునై ఉండాలి. హల్లెలూయా. ఇక్కడ అద్భుతంగా దేవుని మాట ఇక్కడ మనం చూస్తున్నాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభునందు వ్యర్థము కాలేదు, వ్యర్థము కాదు. ఆమేన్. ఏ విషయంలో నువ్వు ప్రయాసపడ్డావని నా ప్రయాసం వ్యర్థం కాదని చెప్పగలవు? ఏ విషయంలో నువ్వు ప్రయాసపడ్డావు? ఇప్పటి వరకు నువ్వు ప్రయాసపడిన విషయం ఏంటి? ప్రభు కొరకు నువ్వు ప్రయాసపడ్డావా? ఏం విషయంలో ప్రయాసపడ్డావండి? ప్రయాసం లేదు, ప్రార్థన లేదు, ఉపవాసం లేదు, ఏమీ లేదు. మళ్ళీ నా ప్రయాసం ఎక్కడుంది నీ ప్రయాసం? ఓ పాట పాడినంత మాత్రాన నీ ప్రయాసం అదేదాన్ని? ఓ ప్రార్థన చేసినంత మాత్రాన నీ ప్రయాసమా? ఏదో ఒక వస్తువు దేవుని మందిరానికి ఇచ్చినంత మాత్రాన అది ప్రయాసమా అంటే కాదా? నీవు ఎప్పుడైనా సువార్త ప్రకటించావా? దెబ్బలు తిన్నావా? 10 మందిని సంఘానికి తీసుకొని వచ్చేసావా? ఇంట్లో నీ భార్యనే గుడ్లు పెట్టుకుంటూ కూర్చో అన్నట్టుగా చెప్పేస్తావు. నువ్వు నా భార్య అయితే నా వెంట రావాలి, దేవుని మందిరానికి రావాలి. రా,
అని చెప్పలేవు నువ్వు. నేను గుడ్లు పెడతానండి, నువ్వు వచ్చే లోపల 15 గుడ్లు పెడతాను, నువ్వు వెళ్ళి రాపో అంటే పెట్టు గుడ్లు పెట్టని బెడ్రూమ్లో విడిచిపెట్టేసి నువ్వు వచ్చేస్తావు నీ భార్యను విడిచిపెట్టి. ప్రయాసపడవు. ఇది దేవుని మందిరం, మనం వెళ్ళాలి, శనివారమే ఆజ్ఞాపించాలి. కుదరదంటే కుదరదు. మేము ఎన్నిసార్లు కొట్లాడుకుంటామో ఈ విషయంలో, అమ్మగారు నేను ఎన్నిసార్లు అంటే రాత్రే పెద్ద కొట్లాట నాతోటి. అక్కడ వెళ్దాం, సేవకు వెళ్దాం లేవు నడువు. అవి నన్ను గద్దిస్తే నాకేమో అడుగులు వస్తలేవు. నిలబడదామంటే శక్తి సరిపోవట్లేదు. నిన్నటి రాత్రి మాట చెప్తున్నాను, నిలబడదామంటే శక్తి సరిపోవట్లేదు. సన్ని నాకు ఒక మంచి బండి ఇచ్చాడు, దాన్ని నడిపించడానికి శక్తి సరిపోవట్లేదు, దాని మీద వెళ్దామంటే శక్తి సరిపోవట్లేదు. యవనస్తుడు అన్నాడు, అంకుల్ నువ్వు చాలా వీక్ అయ్యావు, ఇంత పెద్ద బరువైన బండి నడిపిస్తున్నావు ఏంది అంకుల్ అన్నాడు. చాలా వీక్గా కనబడుతున్నావు, ఇంత పెద్ద బండి ఏంటి అంకుల్ అన్నాడు. బరువు ఉంటుంది అంకుల్ బండి అన్నాడు. ఒక గుంటలు వేసుకొని పడ్డాను. పెద్ద గుంటది, భయంకరంగా ఉంది గుంట. చిన్న బండ్లు కూడా ఎక్కవు. సాహసం చేసి ఎక్కిద్దాం అనుకున్నాను, పడిపోయాను. ఓ అబ్బాయి లేపాడు, ఓ కాలేజ్ కుర్రోడు అంటాడు, అంకుల్ నువ్వు చాలా వీక్ ఉన్నావు అంకుల్, చాలా వీక్ అయిపోయింది శరీరం. అయినా మాకు పోరాటం జరుగుతూనే ఉంటుంది, వెళ్దాం, సేవకు వెళ్దాం. ఆత్మలు నశించిపోతున్నాయి. ఎక్కడ నువ్వు ప్రయాసపడ్డావు? యవనస్తురాలా, జీవం కలిగిన దేవుని సంగమా, ఎప్పుడైనా ఓ మార్కెట్లో నిలబడి సువార్త ప్రకటించావా? పత్రికలు పంచావా? నా స్నేహితుని ఇంటికి వెళ్ళి ఒక గంట సేపు నేను అతనికి సువార్త ప్రకటించి ఆదివారం అతన్ని పట్టుకొని రావాలి. పట్టావా ప్రయాస? ఇవన్నీ పక్కన పెడితే సంఘానికే సరిగ్గా రావడానికి శాత కాదు. సరి అయిన టైం లేవు. నువ్వు పౌరుషం కలిగిన మగవాడవు గనుక, రోషం కలిగిన వాడవు గనుక ఆదివారం ఖచ్చితంగా 3:30-4 గంటలకే లేవు. 9:30 కల్లా దేవుని మందిరంలో నిలబడు. అదే నీ పౌరుషం. ప్రయాసపడు, అహర్నిశలు ప్రభు కొరకు ప్రయాసపడు, ప్రభు సన్నిధి కొరకు ప్రయాసపడు, ప్రార్థన కలిగి ఉండడానికి ప్రయాసపడు. చెప్పకుండా, నీ భార్యకు చెప్పకుండా వచ్చి ఒక 5 గంటలు, 4 గంటలు, 3 గంటలు దేవుని మందిరములో పోరాటం చేసి ప్రార్థనలో విజ్ఞాపన చేయి, ప్రార్థనలో పశ్చాత్తాపడు, ప్రార్థనలో ప్రభుతో మాట్లాడు. నీ భార్యకు తెలియకుండా నీ భర్తకు తెలియకుండా నువ్వు రా. దేవుని మందిరములో మోకరించి కన్నీళ్లు విడవండి, ప్రార్థించండి. భర్తకు తెలియకుండా అనేది ఆ మాట నేను ఎందుకు వాడుతున్నానో తెలుసా మీకు? భర్తకు తెలియకుండా అనే మాట ఎందుకు వాడుతున్నాను? ఇంట్లో నీకు బాధ్యతలు ఉంటాయి, ఉద్యోగంలో బాధ్యతలు ఉంటాయి. నువ్వు పొద్దాక పని చేయాలి. ఆ పని ఈ పని, ఇంట్లో ఉంటే భార్య ఆ పని ఈ పని చెప్తూ ఉంటుంది. అందుకని ఆయన తెలియకుండా వచ్చేసి ఇక్కడ మొక్కలించి కన్నీళ్ళు విడిచి ప్రార్థించు. కుటుంబంలో నీకు కూడా బాధ్యత ఉంటుంది. నీ భర్త ఇంటికి పనికి వెళ్ళిపోయిన తర్వాత అవన్నీ పనులు ముగించుకొని త్వరగా వచ్చి ఇక్కడ మోకరించి ప్రార్థించండి, ప్రయాసపడండి. ఇక్కడ రాయబడినటువంటి మాట శ్రేష్టంగా ఉంది. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసం ప్రభువునందు. ఎప్పుడంటే మీ మొఖాలు ఆదివారమే కనబడతాయి. మళ్ళీ ఏదైనా స్పెషల్ మీటింగ్, ఎప్పుడైనా మీటింగ్లు పెడితే కదా అయ్యగారు. ఏ మీటింగ్లు పెట్టాడు, ఎప్పుడు పెట్టాడు? పెడితే కదా. పెట్టినా పెట్టకపోయినా, మీటింగ్స్ ఉన్నా ఉండకపోయినా సువార్త ప్రకటించండి. నశించిపోతున్న ఆత్మల యుద్ధకు వెళ్ళండి, ప్రకటించండి. అది నీ పని. నీ స్నేహితురాళ్ళను, నీ ఇరుగు వారిని, నీ పొరుగు వారిని దేవుని మందిరములోనికి తీసుకొని వచ్చి మందిరాన్ని నింపేది నీ పని. అది
ఆ విధమైన ప్రయాసం ఒకవేళ నీలో ఉంటే ఖచ్చితంగా ప్రభువు నిన్ను చూస్తూ ఉన్నాడు. ఖచ్చితంగా ప్రభు చూస్తూ ఉన్నాడు. ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదని ఎరిగి స్థిరులను కదలని వారును. స్థిరులుగా ఉండాలి. దేవుని సంఘములో కదలని వారుగా ఉండాలి. కాలేబు కదలని వాడిగా ఉన్నట్లుగా కదలకుండా స్థిరముగా నిలబడి దేవుని మందిరంలో ప్రార్థిస్తూ ఆమె యొక్క దాంపత్యాన్ని కూడా మర్చిపోయి దేవుని యొక్క మందిరములో ప్రార్థిస్తున్న అన్నాలాగా, రక్షణ నాదా, రక్షణ కొరకు ఎదురు చూస్తున్నానని చెప్పిన అన్నాలాగా దేవుని మందిరంలోనికి రండి, ప్రయాసపడండి, కన్నీళ్లు విడవండి, రోదించండి. ఇచ్చుదానికన్నా ఎక్కువగా, చేసేదానికన్నా ఎక్కువగా, ప్రార్థనలో ఎక్కువగా, ఉపవాసాల్లో ఎక్కువగా, కన్నీటి ప్రార్థనలో ఎక్కువగా, దేవుని పరిచర్యలో ఎక్కువగా, ఆత్మలను రక్షించట్లో నడిపించట్లో ఎక్కువగా ప్రభువునందు మీరు నిలబడి మీరు మీ ప్రయాసమును కొనసాగించండి. స్థిరంగా ఉండండి, కదలకుండా ఉండండి. అంత మాత్రమే కాదు, ప్రభు వాక్యం ఇక్కడ ఏం చెప్తుందంటే, కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి యందు ఎప్పటికీ ఆసక్తులునై ఉండండి. హల్లెలూయా. ప్రభు కార్యాలు చేయాలి. ప్రభు యొక్క కార్యాలలో ఆసక్తి గలవారై ఉండాలి. ప్రభు కార్యాలయందు ఆసక్తి లేని వారుగా, ఆసక్తి తగ్గిపోతున్నట్లుగా ఉన్నట్లయితే మీరు ప్రభు రాకడ కొరకు ఏ విధంగా ఎదురు చూడగలుగుతారు? ప్రభు రాకడలో ఏ విధంగా ఎత్తబడగలుగుతారు? ప్రభు రాకడది సమీపముగా ఉంది. సృష్టి యావత్తు ఇప్పటికే విడుదల కొరకు మోలుగుచూ ఉంది. భయంకరమైనటువంటి రోగములు మరల రాబోతున్నాయి. ఇంతకు ముందు వచ్చిన కరోనా కంటే ఇంకా 7 అంతల బలముతో భయంకరమైన రోగాలు రాబోతున్నాయి మిత్రమా. కనుక ప్రతి ఒక్కరు గుర్తించండి, ప్రతి ఒక్కరు గ్రహించండి, ప్రభు కొరకు ప్రయాసపడండి. ఆయన రాజ్యములో ప్రకాశిస్తున్న జ్యోతుల వలె ఉండడానికి మీరు నా పిల్లలే, రండి నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారా అలారా లోపలికి రండి అని చెప్పగలిగిన అట్టి ప్రయాసంతో ప్రభు మిమ్మలను నింపునుగాక. కళ్ళు మూసుకుంది, అందరం కూడా కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రభువును స్తుతిద్దాం. ప్రభు సన్నిధి ఇక్కడ ఉంది. ప్రభు యొక్క మార్గము, ప్రభు యొక్క కార్యములు, ప్రభు యొక్క చిత్తము, ప్రభు యొక్క ఉద్దేశము, ప్రభు యొక్క నడిపింపును కలిగిన వారమై హల్లెలూయా ఎరగకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చినట్లుగా, రూతు ఎరగకయే తన అత్తైనటువంటి నయోమిని హత్తుకొని జీవించినట్లుగా తాను తిరిగి మరలా గొప్ప వంశములను, గొప్ప తెగలను అదిగో ఆ రూతు గర్భముల నుండే వచ్చినట్లుగా ఆతిథ్యం, ప్రయాసం, దేవుని యొక్క సన్నిధిలో ప్రయాసపడటం, ఆతిథ్యం ఇవ్వటం నేర్చుకోండి. కన్నీళ్ళు విడవండి.